ప్రపంచంలో ఏ మనిషి అయినా ఫుడ్కి డబ్బుకి ప్రాధాన్యత ఇస్తాడు. డబ్బు లేకపోయినా మనిషి బతకొచ్చు, కానీ ఫుడ్ లేకపోతే మాత్రం బతకలేడు. డబ్బు కోసం ఫుడ్ తినుకుంటూ బ్రతికేవారి సంఖ్య కంటే ఫుడ్ తినడం కోసమే బ్రతికేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది వినటానికి హాస్యంగా నవ్వుకుంటుండొచ్చు, కానీ ఇది నిజమే. అసలు విషయం ఏంటంటే, మా మైరా టీము ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఆంధ్ర వచ్చింది. ఆంధ్రాలో ఉన్న ఏలూరుకు వచ్చింది. ఏలూరులో మంచి ఫుడ్ ఎక్కడా అని ఆరా తీస్తుంటే ఎవరో చాలామంది గుమగుమలు అనే మెస్ పేరు చెప్పారు. ఫుడ్ ఎలా ఉంది, ఎంత రుచిగా ఉంది, ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే గుమగుమలు పేరు చెప్పారు మాకు. ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాము, మా టీం అంతా వచ్చాము. మన తెలుగు సాంప్రదాయం అనగానే మొట్టమొదటిగా స్వీట్ పెడతారు. సూపర్గా ఉందండి. ఏం స్వీట్ ఇది? రవ కేసరి పొడి అండి, కందిపొడి, ములక్కాడ జీడిపప్పు కూర అండి. ములక్కాడ జీడిపప్పు, బంగాళదుంప ఉల్లిపాయ. బంగాళదుంప అంట చూడటానికే ఎమ్మీగా ఉంది. బెండకాయ ఫ్రై, బెండకాయ కొబ్బరి ఫ్రై. పాలకూర పప్పు అండి, కారపొడి అండి. రైస్ కూడా ఇంట్లో అందరు తినే రైస్ లాగా చక్కగా సన్నగా ఉన్నాయండి. ఏం రైస్ వాడుతుంటారు? సోనా మసూరి. గోంగూర పచ్చడి. వావ్, ఆంధ్ర మాతగా ప్రసిద్ధి చెందిన గోంగూర అంటే ఎవ్వరు ఇష్టపడిన వాళ్ళు ఉండరు. అందులో ఆంధ్రాలో చేసిన గోంగూర పచ్చడి 1 2 3 4 5 6 7 8 ఇంకా ఐటమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ అన్నం నిండా నెయ్యి వేశారు. ఊరగాయతో మొదలు పెడదాం. ఊరగాయలో ఈ కందిపొడి కాంబినేషన్ చేస్తే సూపర్గా ఉంటుందట. మనం కూడా తిని చెప్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులతో కలిసే కూరేదంటే పప్పుకూర. సాధారణంగా ఏ హోటల్కి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా పప్పుకూర పెట్టగానే నయగార జలపాతంలా ఇస్తరంతా అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం అలా లేదు. ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. దీనికి కాంబినేషన్ అప్పడం వేసుకొని తింటే మీకు నోరూరుతుంది కదా. దీంత అద్భుతంగా ఉన్నాయి ప్రతి కూర కూడా. అసలు దీని గురించి వివరాలు కనుక్కుందాం. మీరు కూర్చోండి, మీతో చాలా మాట్లాడాలి. మీ పేరేంటండి? బిల్వశ్రీ. ఈ వంటల్లాగానే పేరు కూడా చాలా బాగుంది. బిల్వశ్రీ అంటే బిల్వపత్రం, శివునికి ఇష్టమైన పువ్వు. ఇప్పుడు నేను తినే ప్రతి కూర చాలా బాగుందండి. ఇంత బాగుంటాను కారణం ఏంటి? అసలు ప్రత్యేకమైన టేస్ట్ ఉండే ఫుడ్ ఏమన్నా కలుపుతున్నారా? అలా ఏం ఉండదండి. ఇంట్లో ఎలా అయితే వండుతామో మనం అదే రకంగా, అంతే ప్రేమగా, అంతే ఆప్యాయంగా వండడమే కానీ వడ్డించడమే కానీ అన్నీ కూడా అట్లా ఇంట్లో రకంగా చేయడం వల్ల మాకు రుచి. మీరు అన్నట్టు ఇందాక నేను అబ్జర్వ్ చేశాను, చాలామంది భోంచేస్తుంటే మీరు దగ్గరికి వెళ్ళి కొసరి మరీ వడ్డిస్తున్నారు. యాక్చువల్గా ఎక్కడికి పోయినా వడ్డించు జస్ట్ సర్వీస్ ఎలా ఉందో అని చూస్తాము, ఎలా పెడతారో చూస్తాము. ప్లేట్ పెడతారు, ప్లేట్లో కర్రీస్ పెడతారు, వడ్డించి వెళ్తారు. కానీ మళ్ళీ వచ్చి తినండి అని కొసరి ప్రేమగా వడ్డించారు. ఇక్కడ ఎలా ఉందంటే హోమ్లీ ఫుడ్, హోమ్లీ అట్మాస్ఫియర్, హోమ్లీ పర్సన్స్. అంటే బయటికి వెళ్ళి తిన్న ఫీల్ లేదు అసలు. ఇంట్లో వాళ్ళు కూర్చొని తిన్నట్టుగానే ఉంది. మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని చాలామందిని అడిగితే చాలామంది గుమగుమలే బాగుందని చెప్పారు. ఆ గుమగుమల ప్రత్యేకత ఏంటో చూద్దామని వచ్చాం, కానీ ఇంత ప్రత్యేకత ఉంటుందని నాకు తినే వరకు, వచ్చే వరకు, మనం చూసే వరకు వాస్తవంగా తెలియదు. నిజంగా చాలా బాగుందండి. కొద్దిగా రైస్ కొంచెం చాలండి. ఇదేంటండి? బెండకాయ ఫ్రై కదా. అంటే ఇప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మళ్ళీ వాడుతుంటారా? అసలు వాడమండి. డీప్ ఫ్రై ఏ రోజు ఆయిల్ ఆ రోజు అన్నమాట. అంటే డీప్ ఫ్రైకి వాడరా తర్వాత, లేదా పోపుకి వేస్తారా? అసలు దేనికి వేయమండి. ఒకసారి కాగిన నూనెని మళ్ళీ దే రకంగాను కూడా వాడమాట. అది వేస్ట్ పడేస్తారు. ఆయిల్ అసలు వాడరు. ఎందుకంటే మళ్ళీ ఆ కాగ నూనె వాడడం వల్ల మళ్ళీ దగ్గు రావడాలని, ఒరిజినల్ ఫుడ్, ప్యూర్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో ఇంకా ఒకసారి కాగబెట్టిన నూనె మళ్ళీ వాడను అండి. దీంట్లో ఇంకో కొబ్బరి వేశారు కదండి. కొబ్బరి పల్లీలు ఎంత తిన్నా అండి, హెల్తీ ఫుడ్ తిన్నంత కాలం కూడా లావు. అవునండి. ఈ రోజుల్లో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వస్తుంది. ఈ రోజుల్లో కూడా ట్రెడిషనల్ ఫుడ్ మీరు అందిస్తున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ మీకు. ఎంతటి యాగమైనా పూర్ణాహుతితో పూర్తవుతుంది. మరి ఇంత సంప్రదాయ భోజనాల్లో ఇన్ని రుచులు చూశాక, తిన్నాక చివరిగా గడ్డ పెరిగేసుకొని తింటే ఉంటుంది, అది మృష్టాన్న భోజనంలా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? సంపూర్ణ భోజనంలా ఉంటుంది. భలే ఉందండి పెరుగు, చాలా గట్టిగా. నేను యాక్చువల్గా పెరుగు కొంచెం నీళ్ళు కలిసినా పెరిగేసుకోను. నేను ఇంట్లో మాత్రమే తింటా పెరుగన్నం.
బయట ఎవరింటికి పోయినా కూడా తినను, కానీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తింటున్నా. మా ఇంట్లో పెరుగు లాగానే ఉంది చూస్తే, కమ్మగా ఉంటుందండి. కానీ పెరుగు మాత్రం చాలా టేస్టీగా ఉంది. నేను అనుకుంటుండేదాన్ని అసలు పెరుగు అంటే మా ఇంట్లో తప్ప ఎక్కడ టేస్ట్గా ఉండదని. అయితే మీలాగా కొంతమంది మాకు వస్తూ ఉంటారండి భోజనం చేయడానికి. ఇట్లా వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా ఒక రోజైతే మాకు ఒక కస్టమర్ వచ్చి భోజనం చేసి మళ్ళీ వాళ్ళ మమ్మీని కూడా తీసుకుని వచ్చి, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ ఆవిడ్ని అందరినీ తీసుకుని వచ్చారన్నమాట. ఆవిడ అంటారంట, నేను పెట్టేస్తానురా భోజనం నీకు బాక్స్ అని చెప్పి ఆవిడ అంటూ ఉంటారండి. అంటే లేదు మమ్మీ, నువ్వు ఇంట్లో పెట్టేదానికన్నా నేను ఇంకా హ్యాపీగా అదే రకంగా తింటున్నాను భోజనం, కావాలంటే నీకు చూపిస్తాను ఒకసారి. అదే రకంగా చెప్పండి, ఇంకా అంతకంటే టేస్టీగా తింటున్నారు. రామమ్మీ నీకు కూడా చూపిస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకొచ్చి మా భోజనం తినిపించి ఆయన అన్నారండి ఒక మాట, ఇంతకన్నా బాగా పెట్టగలవా నువ్వు నాకు బాక్స్ పెడితే కనుక అని చెప్పేసి అన్నారన్నమాట. అలాంటి వాళ్ళని వింటూ ఉంటే కనుక మాకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది అన్నమాట. పెరుగు కూడా బాగుందండి, తీయగా. నాకు ఇంకా తినాలని ఉందండి ఇంత టేస్టీ ఫుడ్, కానీ నాదేమో ఇంతే, సో పట్టదనమాట. మా ఎలక్షన్ క్యాంపెయిన్ అయ్యేంత వరకు మేము ఏలూరులో ఉన్నన్ని రోజులు మేము ఇక్కడికే వచ్చి భోంచేస్తామండి మా టీం అందరితో కలిసి. తప్పనిసరిగా రావాలి మీరు అందరూ కూడా. ఇప్పుడు ప్రజలందరూ చైనీస్ ఫుడ్కి, వెస్ట్రన్ ఫుడ్కి, జంక్ ఫుడ్కి, ఫాస్ట్ ఫుడ్కి అలవాటైన ఈ రోజుల్లో గ్లోబలైజేషన్ పరంగా రాష్ట్రాలు, దేశాలు ఆ ఫుడ్ని మనందరికీ అలవాటు చేశారు. అటువంటి టైంలో కూడా సాంప్రదాయ ఫుడ్ కనుమరుగైపోతుంది అనుకున్న టైంలో ఇక్కడ ఆంధ్రాలో, ఏలూరులో గుమగుమల్లో సాంప్రదాయ ఫుడ్ని అంతే ప్రేమతో మనకు అందిస్తున్నారు. నాకైతే ఇక్కడ గుమగుమల ఫుడ్ బాగా నచ్చేసింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను.